చాలా మంది అప్పులు ఇవ్వకండి, అప్పులు చేయకండి అని చెప్తూ ఉంటారు. కానీ అప్పులు ఇవ్వటం వల్ల మీకు 4 బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? అందులో నెంబర్ 1, మీ ఫోన్ బ్యాటరీ సేవ్ అయిపోతుంది. మీ ఫోన్ వాడకం కూడా మెల్లిగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు కావాలని వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఎలాగో లిఫ్ట్ చేయరు. అది మీకు అర్థమైపోయి ఇక ఫోన్ చేయటం కూడా మానేస్తారు. ఇక నెంబర్ 2, ఎవరిని జీవితంలో పొరపాటును కూడా నమ్మరండి. ఎవరిని నమ్మకూడదు అనే విషయం ఇప్పుడు కానీ మీకు అర్థం కాదు కదా. ఇక నెంబర్ 3, ప్రతి దానికి ఒప్పేసుకుంటారు కదా మీరు నో చెప్పకుండా మొహమాటం కొద్దీ. కానీ ఈసారి మాత్రం ఎక్కడ మొహమాట పడకుండా ఎవరు ఏదడిగినా, ఎవరు ఇంకోసారి డబ్బులు అడిగినా నో నేను ఇవ్వను అని గట్టిగా మొండిగా చెప్పేస్తారనమాట. ఇక నెంబర్ 4, ఇక ఆ డబ్బుతో వీళ్లకు రుణం తీరిపోతుంది. ఎందుకంటే ఈ డబ్బులు తిరిగి మనకు రావు అన్న విషయం కొన్నాళ్లకు తెలుసుకుంటారనమాట. ఇవేనండి అప్పిచ్చిన వాళ్ళకి వచ్చే 4 బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా పక్కన పెడితే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం ఎంత మర్యాదగా అయితే డబ్బులు తీసుకుంటామో అంతే మర్యాదగా తిరిగి ఆ డబ్బులు ఇస్తే మనకి గౌరవం, ఇచ్చిన వాళ్ళకి గౌరవం, మనకు అప్పు అడగటానికి కానీ తీసుకోవటానికి కానీ ఇంకో అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీకు అప్పిచ్చిన వాడు డబ్బులు ఎక్కువయ్యి ఏదో పిచ్చి పట్టివ్వలేదు. నీ మంచిని కోరి, నీ అవసరాన్ని అర్థం చేసుకొని నీకు సహాయం చేయాలన్న మంచి మనసుతోనే ఇచ్చాడు. అప్పిచ్చిన వాళ్లకు ఎప్పుడూ నష్టం కలిగించకండి. ఇలా చేయటం వల్ల మనమే నాశనమైపోతాం, మన జీవితాలే నాశనమైపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా అప్పుంటే ఇప్పుడే వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయండి.